రేష్మా బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎస్ చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ గౌతమ్. గౌతమ్. ఎందుకు గౌతమ్ నీ ఫేవరెట్? చాలా బాగా ఆడతాడు ఆయన గేమ్. చాలా స్పోర్టివ్ ఉంటాడు ఆయన. బట్ ఓవర్ అగ్రెషన్ చూపిస్తున్నాడు కదా. అదే కదా నచ్చుతుంది అందరికి. హౌస్ లో అందరు గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా గౌతమ్ పృథ్వీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అందరు కలిసి గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇండివిజువల్ గా అండ్ ఉండడం వల్ల తన ఇండివిజువల్ అయిపోతున్నాడు చాలా ఆనందంగా అంటుంది కదా. మన యష్మి వెళ్ళినప్పుడు కూడా అదే పాయింట్ చెప్పింది కదా. సో అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే? అది ఉండడం వల్లనే ఆయన ఇప్పుడు బిగ్ బాస్ 8 విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైక్ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ చాలా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది సీజన్. బాగా చూస్తున్నాం. అంటే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ లో చేంజ్ ఏమైనా వచ్చిందా? అలా చాలా చేంజ్ వచ్చింది. సో గౌతమ్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తేజ కూడా లాస్ట్ సీజన్ నుంచి వచ్చిన వాడే కదా. తేజలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అలానే ఉన్నాడా? అంటే అవినాష్ తోని కొంచెం ఫేమ్ వచ్చింది తేజకు కూడా. కానీ గౌతమ్ కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది లాస్ట్ టైం నుంచి. ఈసారి ఇంకొంచెం అది ఎక్కువ అయింది. అంటే ఇప్పుడు రోహిణి బాగా స్ట్రాంగ్ గా ఆడుతుంది కదా. రోహిణి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంప్రూవ్ అయింది అంతే. ఇప్పుడు ఏ సీజన్ లో లేని ఒక కాన్సెప్ట్ ని పెట్టారు కదా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేయించడం అనేది. సో ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ చెప్పినారు కదా అది చాలా ట్విస్ట్లతో ఉంటది అని చెప్పి. సో చాలా బాగుంది సీజన్ కూడా. పేరు శ్రావణి. శ్రావణి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నబిల్ ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు, మంచిగా ప్లేయర్, మంచిగా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది. అంటే ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు, ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయలేకపోతున్నాడు అని అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా ఏదైనా కానీ నబిల్ బాగానే హౌస్ లో మెయింటైన్ చేస్తున్నాడని మాకు అనిపిస్తుంది. నబిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాకే బాగుంది. టికెట్ ఫైనలీలో మనకి రోహిణి విన్ అయింది కదా. సో ఎలా అనిపిస్తుంది? ఆమె భర్త అంటారా? ఓకే, కష్టపడి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చేసరికి మొన్న రోహిణి టాస్క్ బాగా చేస్తుంది కాబట్టి రోహిణి. అంటే గౌతమ్ ని హౌస్ లో అందరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు ఏమన్నా? అవును, అంతే చేశారు. సో కన్నడ టీమ్ కి నబిల్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడు అంటే పృథ్వీకి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. చేస్తున్నాడు, ఫ్రెండ్స్ కదా. గౌతమ్ ఆ సీజన్ కి ఈ సీజన్ కంటే బిగ్ బాస్ సీజన్ 7 కి 8 కి ఏమైనా చేంజ్ కనిపిస్తున్నాడా? అలానే ఉన్నాడా? అలానే ఉన్నాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్స్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు ఈ సీజన్ అయితే బాగానే ఉంది, మంచిగానే పెడుతున్నారు. టాస్క్స్ కానీ గేమ్స్ కానీ పరంగా మొత్తం నామినేషన్ సెల్ఫ్ ఎలిమినేషన్స్ ఎక్కువ అయిపోయాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బట్ కాకపోతే డేంజర్ జోన్ లో ఉన్న ఏమైంది, ప్రజల ఓట్ల ద్వారా విన్ అవుతారని నమ్మకం ఉంటది కాబట్టి. ఏ సీజన్ లో లేనట్టుదే ఈ సీజన్ లో కనిపిస్తుంది కదా, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేయడం. ఆ పాయింట్స్ ఎలా అనిపిస్తుంది? పాయింట్స్ ఏం లేదు, ఇంకా కాన్సెప్ట్ అంతే.